హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పిఎస్ ప్రాపర్టీస్. ఈ రోజు మాకు G+1 హౌస్ అనేది సేల్కి వచ్చిందండి. ఆ హౌస్ ఎక్కడ ఏంటి అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూసినటువంటి హౌస్ వచ్చేసి మనకి అల్లీపురం దగ్గర వచ్చేటువంటి హౌస్ అండి. ఇది వచ్చేసి G+1 హౌస్ అండి. అంటే కింద సింగిల్ బెడ్రూమ్, పైన సింగిల్ రూమ్ ప్లస్ అటాచ్డ్ వాష్రూమ్ ఉండిద్దండి. ఫ్రెండ్స్, మనం ఈ హౌస్ లోపలికి ఎంటర్ అవుతూ ఉన్నామండి. ఈ హౌస్ వచ్చేసి మనకి 16 అంకణాల స్థలంలో 17 అంకణాల కట్టుబడి. ఇది వచ్చేసి మనకి తూర్పు ఫేసింగ్ లో ఉండేటువంటి హౌస్ అండి. ఫ్రెండ్స్, మనం ఈ హౌస్ నుంచి లోపలికి ఎంటర్ అవుతూ ఉన్నామండి. మనం ఈ హౌస్ లోపలికి ఎంటర్ అయిన వెంటనే కూడా మనకి హాల్ అనేది చాలా స్పేషియస్ గా ఉందండి. ఒకసారి మనకి హాల్ అనేది చాలా పెద్దగా ఇచ్చారు, ఒకసారి మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఈ హౌస్ అనేది మనకి సింగిల్ బెడ్రూమ్ హౌస్ అండి. అండ్ ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం కదా, మనం చూసేది వచ్చేసి కిచెన్ అన్నమాట. ఒకసారి ఆ కిచెన్ ని కూడా మీరు చూడండి. కిచెన్ అండ్ బెడ్రూమ్ అండ్ దేవుడి రూమ్ ఉండిద్దండి, విత్ అటాచ్డ్ వాష్రూమ్ తో ఉండిద్ది. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం కదా, ఇది వచ్చేసి బెడ్రూమ్ అన్నమాట. వితౌట్ వుడ్ వర్క్ తో ఈ హౌస్ కన్స్ట్రక్షన్ చేసి 3 years అవుతుందండి. ఈ హౌస్ వచ్చేసి మనకి 56 lakhs చెప్తున్నారండి. స్ట్రైట్లీ నెగోషియబుల్ అయితే ఉంది. ఒక్కసారి మీరు కనుక ఈ హౌస్ ని అబ్జర్వ్ చేసినట్లయితే దేవుడి రూమ్ కూడా మనకి ఇచ్చారండి. దేవుడి రూమ్ కూడా చాలా బాగుంది. ఇప్పుడు మనం పైకి వచ్చాము. ఫ్రెండ్స్, పైన ఉండేటువంటి రూమ్ కి సంబంధించి లాక్ అనేది మా దగ్గర లేదండి. లోపల వచ్చేసి సింగిల్ రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఉండిద్ది. సో ఈ హౌస్ మొత్తం కూడా మనకి 56 lakhs అయితే చెప్తున్నారండి. అల్లీపురంలో దేవకి నగర్ అనే ఒక దగ్గర ఈ హౌస్ అనేది వచ్చింది. ఇంకొకటి ఏంటంటే, ఈ హౌస్ దగ్గర నుంచి మనకి గణేష్ గార్డెన్స్ 4వ మైల్ కూడా చాలా నియర్ బై ఉండిద్ది. ఒక్కసారి మనం చుట్టూరు సరౌండింగ్స్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే అన్ని హౌసెస్ ఉన్నాయండి. ఈ హౌస్ మీలో ఎవరైనా విజిట్ చేయాలనుకున్నా లేదు బై చేయాలనుకున్నా కింద కనిపించే నంబర్ కి కాంటాక్ట్ అవ్వండి. లేదు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి యూజ్ అవుతుందంటే షేర్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లైక్, షేర్, సబ్స్క్రైబ్.